శ్రీవారిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 100 రోజుల పాలన నుంచి బయటపడేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే శ్రీవారి ప్రతిష్టను దిగజార్చవద్దని సూచించారు. కల్తీ వ్యవహారంపై సిట్ కాకుండా సిఐడి లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కాకాణి డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ని అమ్మేశారు, దానికి అనుబంధంగా ఉన్నటువంటి కంపెనీని అమ్మేశారు, స్టీల్ ప్లాంట్ని అమ్మేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద, మీరు చేసినటువంటి అరాచకాల మీద ప్రజల దృష్టి మరల్చడానికి వెంకటేశ్వర స్వామిని వాడుకొని ఇటువంటి పనులు చేయడం సరికాదు. కాబట్టి నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా దేవస్థానం యొక్క ఖ్యాతిని, శ్రీవారి ప్రఖ్యాతిని పెంచాలి, హిందువుల మనోభావాలను గౌరవించాలి, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను గౌరవించాలనేటువంటి నీతి నిజాయితీ నీకు ఉంటే కనీసం ఆయన ప్రతిష్టను దిగజార్చకుండా మొక్కుబడిగా ఏదో సిట్ లాంటిది నీ ఆధ్వర్యంలో వేసేటువంటి కంపెనీల మీద దాన్ని వేసి దాన్ని ఏదో మసిపూసి మారేడికాయ చేయకుండా సిబిఐ లాంటి దానికి కానీ లేదా జ్యుడిషియరీ ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జి, సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జిల చేత కానీ విచారణ చేయించి వాస్తవాలు వెలికితీస్తే బాగుంటాయి తప్ప ఈ 2-3 రోజుల ప్రచారంలోనే ప్రజలకు సంబంధించి అత్యంత దిగజారిపోయినటువంటి వ్యక్తిగా ఎన్ని రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేసినా సరే ఇది చంద్రబాబు నాయుడు కుట్రలో భాగం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నాణ్యతా ప్రమాణాలు ఎక్కడో కాదు, కల్తీ జరిగిందా లేదా అని చెప్పడానికి తిరుమల దేవస్థానంలో ఉన్నాయి. ఇది ఇప్పుడు కాదు, దాదాపుగా దశాబ్దాలుగా ఉన్నటువంటి ల్యాబ్స్లో ఉన్నాయి. అనేక సందర్భాల్లో అక్కడ కల్తీ జరిగిందని చెప్తే వాటిని వెనక్కి పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడ కల్తీ జరిగితే ఈయన వెనక్కి పంపించి మళ్ళీ నేషనల్ డైరీలో ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి దాని ఎందుకు చూపిస్తానో నాకు అర్థం కావట్లే. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కల్తీనే వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కల్తీనే వచ్చింది. దాన్ని విచారించి వెనక్కి పంపించేస్తారు, కోర్టులో పంపించరు. ఒకవేళ పంపించి ఉంటే అది చంద్రబాబు నాయుడు చేసినటువంటి దోషం. ఎందుకంటే ఇది జరిగింది జూన్ జూలైలో ఉన్నటువంటిది చంద్రబాబు ప్రభుత్వం. కాబట్టి ఏదైనా జరిగింది అంటే జూన్ మొదటి వారంలో వాళ్ళకి ఇచ్చారంటే జూన్ మొదటి వారంలో నువ్వు ముఖ్యమంత్రిగా దాదాపుగా 4వ తేదీ కల్లా నువ్వు అధికారంలో తీసుకొని ప్రమాణ స్వీకారం చేయకముందు అన్ని వ్యవస్థలను చేతులకు తీసుకుని ఎవరు